వెల్కమ్ టు సాస్ టీవీ. మనతో పాటు కేతం రెడ్డి, వినోద్ రెడ్డి ఉన్నారు, వైసీపీ నాయకులు. వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ప్రధానంగా ఏ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది? కొద్దిసేపటి క్రితం ఆయన అయితే రాజీనామా ప్రకటన చేశారు. ప్రకటన చేయడానికి కారణాలు ఏంటంటారు? ఖచ్చితంగా ప్రకటన చేయడానికి రాజకీయ కారణాలన్నింటినీ కూడా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్వయంగా ఆయనే ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తారని మీతోనే చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా పెద్దలు వాళ్ళు వివరిస్తేనే దానికి బాగా ఉంటుంది. అయితే ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజీనామా చేసినటువంటి మాట వాస్తవం. దాదాపుగా ఒక 15-20 నిమిషాల క్రితం రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా వేలాది సంఖ్యలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సంఘీభావం తెలియజేయడానికి ఇప్పుడు వస్తున్నటువంటి తీరుని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి ఆయన అనుచరులుగా, అదేవిధంగా ఉండేటటువంటి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, అదేవిధంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరూ కూడా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనతో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారని మాత్రం తెలియజేసుకుంటాను. అదేవిధంగా భవిష్యత్తులో ఏ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది? ఆయన చూపు తెలుగుదేశం వైపు అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. అంటే అనుచరులుగా ఉన్నారు కదా, మీకైతే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, ప్రజలకి ఏదైతే ప్రజలకి సంక్షేమ పరంగా ప్రజలకి మంచి జరిగేటటువంటి విధంగా నిర్ణయం తీసుకుంటారు. అది ప్రజల అభిష్టం మేరకు ప్రజలకి నచ్చేటటువంటి అంశం మీదే ఆయన రాజకీయ నిర్ణయం ఉంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటాను. ప్రధానంగా తీసుకుంటే ఆయనతో పాటు ఎవరైనా కీలక నేతలు ఎవరైనా వచ్చేటువంటి అవకాశం ఉందా? చాలా మంది కీలకమైనటువంటి నేతలు జిల్లా నలుమూల నుంచి మీరందరూ చూస్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎంతమంది కీలకమైనటువంటి క్రియాశీలకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి నడుస్తారనేది కూడా మీరు 1-2 రోజుల్లోనే మీరు ప్రత్యక్షంగా చూస్తారని చెప్పి తెలియజేసుకుంటాం. సో వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణ కూడా ఆయన త్వరలో నిర్ణయిస్తారని చెప్పి మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఉందో ఇప్పటికే ఆయన నివాస గృహానికి చాలామంది మనకు కార్యకర్తలు తరలి రావడం జరిగింది. అదేవిధంగా చాలామంది కార్పొరేటర్లు కూడా ఇక్కడికి వచ్చి ఆయనకు సంఘీభావం తెలియజేస్తున్నారు. ఆయనతో పాటు కలిసి నడుస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో మరికొంతమంది ప్రముఖ నాయకులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరుతారు అనేటువంటి మాట అయితే తొందరలో తెలిసేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే ఆయన తెలుగుదేశం వైపు ఆయన చూపు ఉంది అనేటువంటి మాట అయితే మనకు వినపడుతుంది. అయితే దీని మీద ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఆ వైపు నుంచి నాయకులు ఎవరు కూడా బహిరంగంగా అయితే ఈ విషయం చెప్పట్లేదు. కానీ తెలుగుదేశంలో ఆయన ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అన్నది మాత్రం మనకు బాగా తెలుస్తుంది. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఏ కారణం చేత తరలి వస్తున్నారు ఏంటి మాట్లాడదాం. చెప్పండి, అసలు ప్రధానంగా విపిఆర్ గారితో అడుగు వేస్తూ వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో రావడానికి కారణం ఏంటి? అంటే ఇక్కడ ఉండే పరిస్థితులు బట్టి మేము ఫస్ట్ నుంచి రూపణతో దారి వెంటనే చేసేవాళ్ళం. వాతావరణం మొత్తం మారిపోయింది కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు మారారు కాబట్టి వాళ్ళతో మేము కూడా ఇప్పుడు వాళ్ళతో వాళ్ళని ప్రయాణం చేస్తున్నాం. ఈపీఆర్ అంటే కొంచెం బలమైన నాయకుడు, 10 మంది సహాయం చేస్తాడు, పార్టీకి కూడా అండగా ఉంటాడు అనే ఉద్దేశంతో మేము కూడా టీడీపీకి రావాలని వచ్చాం. మీరు చెప్పండి, మీరు పార్టీ మారడానికి కారణం ఏంటి? నేను అయితే తెలుగుదేశం పార్టీనే, కాకపోతే మా స్నేహితులు కొందరు తెలుగుదేశంలో చేరుతున్నారు, వాళ్ళ కోసం వచ్చాను. నేను గత 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఎంతమందిని తీసుకొచ్చారు మీరు ఇక్కడ వైసీపీ నుంచి? మేమైతే ఇప్పుడు 50 మంది వచ్చాము వెంకటేశ్వరం నుంచి. ఇంకా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా చాలామంది చేరుతారు. సారు ఈపీఆర్ సార్ చేరారు కాబట్టి ఇది పెద్ద వైసీపీకి పెద్ద దెబ్బ. ఇక్కడ మన తెలుగుదేశం పార్టీకి బాగా సీట్లు వచ్చే అవకాశం ఉంది జిల్లాలో. మరి కొంతమంది మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రధానంగా పార్టీ మారడానికి కారణం ఏంటి? మీరు పార్టీ మారడం అనేది మనకు తెలియదు, కానీ విపిఆర్ గారు ఏ పక్క ఉంటే పార్టీలతో పనిలే, విపిఆర్ గారు ఏ పక్క ఉంటే ఆ పక్కనే మేము ఆయన అడుగు జాడల్లో పూర్తిగా నడుస్తాం. భవిష్యత్తులో విపిఆర్ ఏ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది అనుకుంటారు మీరు? అవన్నీ పెద్దలు కదా, వాళ్ళు ఏ పార్టీ అని చెప్తే ఆయన అడుగు జాడలోనే మేము పార్టీ అని ముందు మనం చెప్పకూడదు కదా. ఆయన ఇటు పోతే అటు పోతాం. విపిఆర్ గురించి 2 మాటలు చెప్పమంటే ఏం చెప్తారు? విపిఆర్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే విపిఆర్. ఈ నెల్లూరు జిల్లాకి పెద్దరెడ్డి అభివృద్ధి ఎటువంటి మచ్చలేని నాయకుడు అంటే ఒక విపిఆర్ మాత్రం. మీరు చెప్పండి, విపిఆర్ గారి గురించి 2 మాటలు చెప్పంటే ఏం చెప్తారు? విపిఆర్ అంటే సూపర్. విపిఆర్ అంటే అన్న చెప్పినట్టు విపిఆర్ అంటే అభివృద్ధి, విపిఆర్ అంటే ఒక ఇది. విపిఆర్ గారు మంచి పేరున్న వ్యక్తి, అతను మంచి గట్స్ ఉన్న క్యాండిడేట్. అతని వల్ల చాలామంది అభివృద్ధి అయ్యారే కానీ అతని వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఆయన ఈ పార్టీ మారడం అనేది చాలా ఆనందంగా ఉంది. దీంట్లో ఇంకా చాలా వరకు మేము ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్లు పెట్టి ప్రజల్లో గ్రామాల కాడి నుంచి అతనికి మంచి పేరుంది. ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ సందడి వాతావరణం ఏర్పడిందని చెప్పచ్చు.
కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన నవ్వుతూ పలకరిస్తూ ఉన్నారు. బీపీఆర్ నవ్వుతూ పలకరిస్తూ ఉన్నారు. వచ్చి తమ సంఘీభావం తెలియజేస్తున్నారు. మీ వెంటే మేము మాకు పార్టీ పరంగా కాదు కానీ ప్రధానంగా బీపీఆర్ ఒక మంచి వ్యక్తిగా నెల్లూరు జిల్లాలో గుర్తింపు పొందడం వల్ల మీరు ఏ వైపు ఉంటే మేము ఆ వైపు నడుస్తాం, మీతోనే మేము అంటున్నారు. మరికొంతమంది మనతో ఉన్నారు. చెప్పండి, ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వచ్చారు మీరు? కారణం ఏంటి? వైసీపీ నుంచి ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాయకత్వానికి పనిచేయడానికి మేము వచ్చేసామండి. పరిపాలన విధానం నచ్చలేదు. రెండోది దౌర్జన్యపూరితాలు, అక్రమ కేసులు, ప్రజల్ని ఇబ్బంది పెట్టడాలు, ఏదైనా సమస్యలు ఉంటే ఏ పార్టీకి కూడా పనిచేసే హక్కు కూడా లేకుండా ఈరోజు నియంత పరిపాలనగా ఉన్నటువంటి పరిపాలన చూసి మేము దాని మీద ఎక్స్ అయిపోయి సార్ వెనకాలనే మేము నడిచేదానికి మేము సిద్ధమై వచ్చాము. బీపీఆర్ గారి గురించి 2 మాటలు చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఆయనకున్నే సమస్యలు ఎన్నున్నా, వ్యాపారవేత్తలు ఉన్నా ప్రజల కోసంగా ఎప్పుడు ఏది చేయాలో అక్కడికి మనస్ఫూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నో దగ్గర వాటర్ ప్లాంట్లు అయితేనేమి ఎంతోమందికి సమస్యలు పరిష్కారానికి కృషి చేశాడు. భక్తిపరకంగా కావాలంటే ఈరోజు దేవుణ్ణి కూడా సామాన్యులకు కూడా ఆయన భక్తికి దర్శనాలు కలిగించే గొప్ప వ్యక్తి అండి. అలాంటి గొప్ప మనసున్న వ్యక్తులు, ఒకరికి సహాయం చేసే మనుషులే కానీ ఎవరిని కించపరిచి ఎవరిని దూషించి ఎవరు ఏ పార్టీ ఉన్నా మన అనే ఒక భావంతో ఉండే వ్యక్తి కాబట్టి మేము అతన్ని గౌరవిస్తూ ఉంటాం. మేము రూప్ కుమార్ నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. దార్ల వెంకటేశ్వర గారు మేమంతా ఒకే బ్యాచ్. మేమంతా నాయకత్వం రూప్ కుమార్ నాయకత్వంలో పనిచేస్తున్నాం. ఈరోజు వీపీఆర్కి మద్దతుగా ఈరోజు తెలిపేదాని కోసం ర్యాలీగా వచ్చాం. ఈరోజు ఆయన రూప్ కుమార్ గారు ఏం చెప్తే అది వింటాం. మేము ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? మేమంతా ఒక 400 మంది వచ్చాం. ఇప్పుడు ఒక్కొక్క బ్యాచ్, ఇంకా బ్యాచ్లు వస్తూ ఉన్నాయి. రూప్ కుమార్ నాయకత్వం చాలా బ్యాచ్లు ఉన్నాయి. టౌన్లో అంతా 1 by 1 వస్తూ ఉంటాయి. ఇంకా రావాలా, వస్తున్నారు. ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది? ఉండరు ఒక 5,000 మంది 10,000 మంది లోపు వచ్చేస్తారు కార్యకర్తలు, గట్టి కార్యకర్తలు. పార్టీకి పనిచేసేవాళ్ళు గట్టిగా ఒక 10,000 మంది కార్యకర్తలు వస్తారు. ఏ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది బీపీఆర్ ఇప్పుడు? అది మనకు తెలియదు, వాళ్ళ నిర్ణయం అది. సో ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీకి 10,000 మంది కార్యకర్తలు పనిచేసేటువంటి అవకాశం ఉంది. గట్టిగా పనిచేస్తాం. ఆయన నాయకత్వంలో, రూప్ కుమార్ నాయకత్వంలో, దార్ల వెంకటేశ్వర నాయకత్వంలో మేము పనిచేసేదానికి సిద్ధంగా ఉంటాం. సో మొత్తానికి అది భారీ ఎత్తున వైసీపీ కార్యకర్తలు, అదేవిధంగా సామాన్యులు కూడా తరలి వస్తున్నారు. బీపీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో అందరూ తరలి వస్తున్నారు. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉంటాం, ఆయనతోనే మా ప్రయాణం అంటూ ఉన్నారు. కెమెరామెన్ వంశీ కృష్ణారెడ్డితో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.